మానవ జీవిత పరమ లక్ష్యం మోక్షాన్ని పొందటమే. అలా మోక్షాన్ని పొందితేనే మానవ జన్మ సార్థకమైనట్లు. అందుకోసం ఏమాత్రం ప్రయత్నం చేయకుండా కేవలం ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలు, భోగాలు, వస్తువులు ఇవే ప్రధానం అనుకొని ఇందులోనే కనుక కాలం గడిపినట్లయితే అతడు జీవితాన్ని వ్యర్థం చేసుకున్నట్టే. మోక్షాన్ని కనుక పొందాలి అని అంటే ముందుగా ఒక సద్గురువుని చేరి శాస్త్రాన్ని శ్రవణం చేయాలి, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి. చివరికి ఆ పరమాత్మను చేరుకొని పరమాత్మలో ఐక్యతను సాధించాలి. అలా సాధించాలంటే మార్గం ఏమిటో, ఉపాయం ఏమిటో అక్కడ తెలుసుకోవాలి. మోక్షానికి లేదా పరమాత్మ సాక్షాత్కారానికి మనం చేయవలసినటువంటి సాధనలు ఏమిటి అనే విషయాన్ని వరుసగా ఇక్కడ 6 మంత్రాలు మనకి తెలియజేసినాయి. అవే 1 కర్మయోగం, 2 సాకార సగుణోపాసన అనేటువంటి భక్తి యోగం, 3వది జ్ఞానయోగం, 4వది నిరాకార నిర్గుణోపాసన అనేటువంటి ధ్యాన యోగం. ఈ 4 సాధనల్ని తప్పనిసరిగా చేయవాలి. అంతేకాదు ఈ సాధనల్ని నిరంతరము చేయాలి, ప్రీతితో చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి, త్యాగభావంతో చేయాలి, పట్టుదలతో చేయాలి, తెలివితో చేయాలి. అప్పుడే ఈ సాధనల యొక్క ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఇలా చేయాలని తెలుసుకొని సాధన సాగిస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి దోషాలు ఒక్కొక్కటి తొలగిపోయి మనస్సు కాస్త నిర్మలమై, శుద్ధమై, నిష్కల్మషమై ఆ మనస్సు ఆత్మలో ఐక్యమవుతుంది. అయితే మన మనస్సుని అంటినటువంటి ఈ దోషాలు ఏమిటి? ఇప్పుడు మన యొక్క మనస్సు సత్వ, రజస్, తమో గుణాలనేటువంటి 3 గుణాలు లేదా 3 దోషాలతో కూడుకొని కల్మషమై ఉన్నది. ఎందుకని మన మనస్సు ఇట్లా కల్మషమై ఉన్నది? ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ 3 దోషాలు మనకి? ఈ సత్వరజస్తమో గుణాలు అనేటువంటి 3 గుణాలు కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే మనందరికీ తండ్రి పరమాత్మ, మనందరికీ తల్లి మాయ లేదా ప్రకృతి. కాబట్టి ఆ తండ్రి, ఆ తల్లి, ఆ పరమాత్మ, ఆ మాయ అనేటువంటి రెండింటి నుంచే మనం జన్మించడం జరిగింది. మరి ఆ రెండింటి గుణాలు ఏమిటి? పరమాత్మ ఏమో గుణరహితుడు, మరి మాయ త్రిగుణాత్మకం, అంటే సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటిది మాయ. మనకి తల్లి చాలు వచ్చింది, అందుకని ఆ మాయకు ఉన్నటువంటి 3 గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ సత్వగుణ, రజోగుణ, తమో గుణాలు, ఆ 3 గుణాలు కూడా మనకు వచ్చేసినాయి. ఆ 3 గుణాలే మన యొక్క మనస్సుని కల్మషం చేస్తూ ఉన్నాయి. ఈ 3 గుణాలు పోతే మనం గుణాతీతులం అవుతాం. పరమాత్మ ఏమో గుణరహితుడు, మనమేమో ఇప్పుడు గుణాలతో ఉన్నాం. ఈ గుణాలు 3టిని పోగొట్టుకొని మనం కూడా గుణాతీతులం కావాలి. గుణాతీతులమైనటువంటి మనము, గుణరహితుడైనటువంటి పరమాత్మ ఇద్దరు కూడా ఒక్కటైపోతారు. అదే ముక్తి, అదే మోక్షం. అయితే ఈ 3 గుణాలు పోవాలి. ఎలా పోతాయి? ఈ 3 గుణాలు కూడా సాధన చేస్తుంటే తొలగిపోతాయి అని ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. ఏమి సాధన చేస్తుంటే ఏ గుణాలు పోతాయి? కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉంటేనేమో మనలో ఉన్నటువంటి తమో గుణం తొలగిపోతుంది. భక్తి యోగాన్ని అంటే సాకార సగుణోపాసన అనేటువంటి భక్తి యోగాన్ని ఆచరిస్తూ ఉంటేనేమో మనలో ఉన్నటువంటి రజోగుణం తొలగిపోద్ది. ఈ 2 గుణాలు, తమో గుణ, రజోగుణాలు 2 కనుక తొలగిపోతే ఇక మిగిలేది మనలో ఉన్నటువంటి సత్వగుణం మాత్రమే. ఈ సత్వగుణం అనేటువంటిది మనకి చాలా మంచి గుణం. ఈ గుణం కనుక మన మనస్సులో ఉన్నప్పుడే మనం జ్ఞానాన్ని అందుకోవాలని, ఆత్మజ్ఞానాన్ని పొందాలని ఒక తహతహ కలుగుద్ది, ఒక ఆసక్తి కలుగుద్ది, తపన కలుగుతుంటుంది. అలాగే ఈ నిరాకార నిర్గుణోపాసన చేయటానికి కూడా ఎప్పుడైతే మనం సత్వగుణంలో ఉన్నామో అప్పుడే దానికి కూడా వీలవుతుంది. అంటే మన యొక్క మనస్సు ఎప్పుడైతే ఈ సత్వగుణంలో ఉందో అప్పుడే మనం జ్ఞానాన్ని అందుకుంటాం. అలాగే ఈ జ్ఞాన సాధనలు ఏవైతే ఉన్నాయో ఆ సాధనల్ని కూడా చెయ్యాలి అనేటువంటి భావన మనకు ఉంటుంది. అయితే ఈ సత్వగుణం అనేటువంటిది మనకి ఆనందాన్ని కలిగించేటువంటిది. ఈ సత్వగుణం మనలో ఉన్నటువంటి ఆందోళనని, అశాంతిని తొలగించి దుఃఖాన్ని దూరం చేసి మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. అందువల్ల ఈ సత్వగుణాన్ని వదులుకోవాలి అని అంటే అంత తేలిగ్గా వదులుకోవాలని అనిపించదు.
కానీ ఈ సత్వగుణం తొలగితే కానీ మనం గుణాతీతులం కాదు. కారణం ఏమిటి? 2 గుణాలు ఎట్లాగో తొలగిపోయినాయి, మనం కష్టపడి తొలగించుకున్నాం. ఈ 3వ గుణం సత్వగుణం కూడా తొలగిపోతే మనం త్రిగుణాతీతులం అవుతాం. అంటే ఈ 3 గుణాలకి కూడా అతీతులం అవుతాం. మరి ఈ మూడవ గుణమైనటువంటి సత్వగుణాన్ని ఎలా తొలగించుకుంటాం? తమో గుణాన్ని తొలగించుకోవడానికి రజోగుణాన్ని పట్టుకొని తొలగించుకున్నాం. రజోగుణాన్ని తొలగించుకోవడానికి సత్వగుణాన్ని పట్టుకొని తొలగించుకున్నాం. మరి ఇప్పుడు ఈ సత్వగుణాన్ని ఎట్లా తొలగించుకుంటాం? ఎవరిని పట్టుకొని తొలగించుకుంటాం? ఇది తొలగించుకుంటే కానీ మనం గుణాతీతులం కావు. గుణాతీతులం అయితే కానీ మన యొక్క ఆలోచనలన్నీ అణిగిపోయి నిర్వికల్ప స్థితి, భావాతీత స్థితి మనకు కలగదు. ఆ భావాతీత స్థితే సమాధి స్థితి. ఆ సమాధి స్థితిలో కానీ పరమాత్మ దర్శనం కాదు, ఆత్మ సాక్షాత్కారం కాదు, మోక్షం కలగదు. మరైతే ఈ సత్వగుణాన్ని తొలగించుకోవటం ఎలాగా? దీన్ని మనంతట మనం ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించుకోలేము. మరైతే ఎట్లా? దీనికి ఒక్కటే మార్గం, భగవంతుణ్ణి ప్రార్థించడమే. అయితే భగవంతుణ్ణి ప్రార్థించినంత మాత్రాన మన గుణం తొలగిస్తాడా అండి? తొలగిస్తాడు. ఎప్పుడు? మనం గనక భక్తి యోగంలో ఆ పరమాత్మతో ఐక్యత చెందాలనేటువంటి తపనతో మనం ఆ పరమాత్మ మీద అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, ఆ పరమాత్మని విడిచి మనం ఒక్క క్షణం కూడా ఉండలేకుండా ఉన్నటువంటి స్థితిలో ఆ పరమాత్మ మన యొక్క భక్తికి మెచ్చి మన యొక్క కోరికను తీరుస్తాడు. అందుకనే మనం ప్రార్థన చేస్తున్నామంటే మన యొక్క సుఖాల కోసమో, భోగాల కోసమో, స్వార్థం కోసమో, ప్రాపంచికమైనటువంటి విషయాల కోసమో, వస్తువుల కోసమో కాదు, భగవంతుడి కోసం చేస్తున్నాం. మన స్వస్థితి అయినటువంటి ఆ పరమాత్మని అందుకోవాలనేటువంటి భావనతో చేస్తున్నాం. కాబట్టి మనం చేసేటువంటి ఈ ప్రార్థన తప్పకుండా భగవంతుడు అంగీకరిస్తాడు. అందుకని భగవంతుడికి ప్రార్థన చేయటం ద్వారా మాత్రమే, లేదా మన యొక్క ఉపాస్య దేవత, మనం చిన్నప్పటి నుంచి ఏ దేవతనైతే ఉపాసన చేస్తూ ఉన్నామో ఆ ఉపాస్య దేవతని ప్రార్థించడమే మనం చేయవలసినటువంటి పని. ఇంతకాలం మనం ఉపాసించినటువంటి దేవతని మనం ఏమి కూడా కోరలా. అలా కోరకుండా మనం కేవలం పరమాత్మని అందుకోవాలి అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ దేవతను మనం ఆరాధించాం కాబట్టి, భజించాం కాబట్టి, ఉపాసన చేశాం కాబట్టి అదిగో ఆ దేవత, ఉపాస్య దేవత మన యొక్క ప్రార్థనని మన్నించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక రాబోయేటువంటి మంత్రాలన్నీ ప్రార్థనా మంత్రాలు. ఇంతవరకు చెప్పుకున్నటువంటి మంత్రాలు సాధనా మంత్రాలు. 6 మంత్రాలు కూడా సాధనకి సంబంధించినటువంటి, ఇక రాబోయే ప్రార్థనకి సంబంధించినటువంటివి. మరైతే ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఈ సత్వగుణాన్ని తొలగించుకోవటానికి మనం పరమాత్మని ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి, ఎలా పరమాత్మను మనం సాక్షాత్కరించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకి ఈ 15వ మంత్రం తెలియజేస్తూ ఉంది. కాబట్టి సత్వగుణాన్ని తొలగించుకొని పరమాత్మ సాక్షాత్కారానికి సరైనటువంటి ఆ అర్హతని సంపాదించడానికి మార్గాన్ని తెలియజేసేటువంటిదే ఈ 15వ మంత్రం. ఈ 15వ మంత్రం చూడండి. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాభిహితం ముఖం తత్వం పూషన్న పావృణు సత్యధర్మాయ దృష్టయే. హిరణ్మయేన పాత్రేణ, బంగారు పాత్రతోటి, సత్యస్య ముఖం అపిహితం, పరమాత్మ యొక్క ముఖం కప్పబడింది. సత్యస్య ముఖం, సత్యస్య అంటే సత్యము యొక్క ముఖం కప్పబడింది. సత్యముని పరమాత్మని ఎందుకు అంటున్నామండి? సత్యం ముఖం కప్పబడిందంటే పరమాత్మ ముఖం కప్పబడిందని చెబుతున్నారే. ఎందుకని అంటే పరమాత్మే సత్యం, సత్యమే పరమాత్మ. ఎందుకని? పరమాత్మ త్రికాల సత్యం, వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం, 3 కాలాల్లో ఉండేటువంటి వాడు పరమాత్మ. ఈ జగత్తు వర్తమానంలో ఉంది, భూతకాలంలో లేదు, భవిష్యత్తులో లేదు, వర్తమానంలో మాత్రమే ఉంది. కానీ పరమాత్మ ఈ ప్రపంచం ఉన్నప్పుడు ఉన్నాడు, ఈ ప్రపంచం పోయిన తర్వాత ఉంటాడు, ఈ ప్రపంచానికి పుట్టక ముందు ఉన్నాడు, 3 కాలాల్లో ఉన్నాడు, త్రికాల సత్యం. అందుకని ఆయన్ని పరమాత్మని సత్యం అన్నారు.
అంతేకాదు ఆయన ఏకం, ఆయన ఒక్కడే, రెండవది ఏదీ లేదు. ఒక్కడే ఉన్నాడు అని అంటే ఆయన శాశ్వతుడైనటువంటి వాడు. అందుకే పరమాత్మని అజుడు, అవ్యయుడు అని చెప్పారు. అంటే పుట్టుక లేదు, నాశనం లేదు. పుట్టినటువంటిది నాశనం అవుతుంది, పుట్టకపోతే ఇక నాశనం అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఎల్లప్పుడూ ఉండేటువంటి శాశ్వతుడు, అనంతుడు. కాబట్టి అలాంటి వాడు కనుక ఆయన్ని సత్యం అన్నారు. అందుకని ఇక్కడ సత్యస్య ముఖం అపిహితం, సత్యము యొక్క ముఖం, పరమాత్మ యొక్క ముఖం అపిహితం, కప్పబడింది. దేని చేత? హిరణ్మయేన పాత్రేణ, బంగారు పాత్ర చేత కప్పబడింది. సత్యధర్మాయ దృష్టయే, సత్యధర్మాయ అంటే ఈ సత్యం ఏదైతే ఉందో దాన్ని ధర్మంగా భావించుకున్నటువంటి నేను, అంటే సత్యస్వరూపుడైనటువంటి పరమాత్మతో ఐక్యం చెందటమే నా ధర్మం అని అనుకున్నటువంటి నేను దృష్టాయ, ఆ పరమాత్మని దర్శించటం కోసం, పరమాత్మని దర్శించటమే నా యొక్క ధర్మం. నిజంగా ఈ జీవుల యొక్క ధర్మం ఏమిటంటే పరమాత్మను దర్శించడం. అందుకని పరమాత్మను దర్శించటమే ధర్మముగా కలిగినటువంటి నేను ఆ పరమాత్మను దర్శించడం కోసం దృష్టాయ, ఆ పరమాత్మ సాక్షాత్కారం కోసం అని చెప్పి నేను అడుగుతున్నాను. పుషన్, ఓ పోషకుడా, ఓ సూర్య భగవానుడా, త్వం నీవు, తత్ దానిని అంటే ఆ బంగారు పాత్రని, ఆ పావురును తొలగించు అని అంటున్నాడు. సత్యస్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క ముఖం బంగారు పాత్ర చేత కప్పబడింది. ఇక్కడ కూడా ఒక అంతరార్థంతో ఒక అద్భుతమైనటువంటి పదాన్ని ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. అదేమిటో మనం తర్వాత తెలుసుకుందాం. ఇక్కడ సత్యస్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క ముఖం అలా డైరెక్ట్గా కనపడతలా, కప్పబడింది. దేని చేత? బంగారు పాత్ర చేత కప్పబడింది. కాబట్టి ఆ పరమాత్మతో ఐక్యం చెందటమే నా ధర్మం అని అనుకున్నటువంటి నేను ఆ పరమాత్మని కనుక దర్శించాలి అని అంటే ఈ అడ్డు తొలగాలి, ఈ బంగారు పాత్ర తొలగాలి. ఈ బంగారు పాత్రని అలా తొలగిస్తే తప్ప ఆ పరమాత్మ యొక్క ముఖం నాకు కనపడదు, ఆ పరమాత్మ సాక్షాత్కారం నాకు కాదు అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. అంటే జీవుడు ఈ రకమైనటువంటి ప్రార్థన చేయాలి. తన యొక్క సాధనలన్నీ పూర్తి చేసిన తర్వాత కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ధ్యాన యోగం అనేటువంటి 4 యోగాలు పూర్తి చేసిన తర్వాత, సాధన పూర్తి చేసిన తర్వాత ఇక సాధన చేయటానికి ఏమీ లేదు. అందుకని భగవత్ ప్రార్థన, అందుకని ఈ ప్రార్థన చేయాలి. ఇంతవరకు సాధన చెప్పబడింది. సాధన ఎప్పుడైతే పూర్తి అయిపోయిందో ఇక చేయవలసినటువంటి ప్రార్థన చెప్తూ ఉన్నారు. ఎందుకు ఈ ప్రార్థన? కర్మయోగాన్ని ఆచరించడం ద్వారా సాధకుడు తనలో ఉన్నటువంటి తమో గుణాన్ని తొలగించుకున్నాడు. అయితే రజోగుణం ప్రబలంగా ఉంది. తమో గుణం పోయింది. కానీ ఎప్పుడైతే కర్మయ రంగంలో దిగాడో, ఈ కర్మలు చేస్తూ ఉన్నాడో అతనికి ఈ రజోగుణం ఉంది. కాబట్టి దీన్ని తొలగించుకోవాలి. మరి దీన్ని కనుక తొలగించుకోవాలంటే సాకార సగుణోపాసన అనేటువంటి భక్తి యోగాన్ని ఆచరించాలి అని చెప్పటం వల్ల ఆ భక్తి యోగంతో మనస్సుని పూర్తిగా భగవన్మయం చేశాడు, భగవంతుడికి శరణాగతుడయ్యాడు. ఎప్పుడైతే భగవంతుడికి శరణాగతుడయ్యాడో ఇక కర్మరంగం మీద అతని యొక్క మనస్సు పోవటం లేదు. అందుకని రజోగుణం కాస్త పూర్తిగా తొలగిపోయింది. ఎప్పుడైతే ఈ తమోగుణం, రజోగుణం అనేటువంటి 2 తొలగిపోయినాయో ఇక 3వ గుణం సత్వగుణం మాత్రం మిగిలి ఉంది. ఈ సత్వగుణం అనేటువంటిది పరమాత్మ జ్ఞానాన్ని అందుకోవటానికి మనకి అర్హత కలిగించేది. అంతేకాదు సత్వగుణంలో ఉన్నటువంటి వాడు పరమాత్మని తెలుసుకోవాలనుకుంటాడు, పరమాత్మ జ్ఞానాన్ని పొందాలని అనుకుంటాడు. కేవలం ఈ ప్రపంచంలో జీవించడం మాత్రమే కాదు, ఈ ప్రపంచానికి ఆధారభూతులైనటువంటి పరమాత్మని తెలుసుకోవాలి అనేటువంటి భావన అతనికి సత్వగుణంలో ఉన్నప్పుడే కలుగుతుంది. అందుకనే సత్వగుణంలో ఉన్నటువంటి వాడు పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటానికి ఉపనిషత్తుల్ని లేదా భగవద్గీతని లేదా పరమాత్మ తత్వాన్ని తెలియజేసేటువంటి శాస్త్రాలని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంతేకాదు అలా ప్రయత్నం చేస్తూ మరొక విషయం కూడా ఉంది. ఏమిటంటే ఆ పరమాత్మని అందుకోవడానికి కావాల్సినటువంటి సాధన కూడా చేస్తూ ఉంటాడు. ఈ ప్రకారంగా ఈ సత్వగుణంలో ఉన్నటువంటి వాడు శాస్త్ర జ్ఞానాన్ని గురువుల ద్వారా, సద్గురువుల ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మననం చేసుకుంటూ, నిధిధ్యాసన చేసుకుంటూ ఈ జ్ఞానాన్ని, ఆ పరమాత్మ తత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. జ్ఞానాన్ని పొందాలన్నా లేదా నిరాకార నిర్గుణ తత్వాన్ని ఉపాసన చేయాలన్నా దేనికైనా సరే ఈ సత్వగుణంలో మాత్రమే సాధ్యం. అయితే
మోక్షాన్ని పొందాలంటే ఇలా ధ్యానిస్తూ 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 మనసు కాస్త నిర్విషయం కావాలి. అంటే ఒక్క ఆలోచన లేకుండా పూర్తిగా ఆలోచన రహితం కావాలి, పూర్తిగా భావాతీత స్థితి రావాలి, పూర్తిగా నిర్వికల్ప స్థితి రావాలి, పూర్తిగా నిస్సంకల్ప స్థితి రావాలి. అంటే ఆలోచనలన్నీ కూడా ఆగిపోవాలి, ఎటువంటి సంకల్పాలు కలగకుండా ఉండాలి. దాన్నే సమాధి స్థితి అని అంటారు. మరి ఇటువంటి సమాధి స్థితి కలగటానికి ఈ సత్వగుణం అడ్డం. ఎందుకని? సత్వగుణం ఎప్పుడు కూడా పరమాత్మని గురించినటువంటి ఆలోచనల్లో మనల్ని నింపుద్ది. పరమాత్మ యొక్క ఆలోచనలన్నీ మన మనస్సులోకి వచ్చేట్టే చేస్తుంది, మన మనస్సుని పరమాత్మ చుట్టూ తిప్పుతుంది. అందువల్ల పరమాత్మ సంబంధమైనటువంటి ఆలోచనలే అయినప్పటికీ కూడా ఆ ఆలోచన కూడా పోతేనే అది సమాధి స్థితి అవుతుంది, కాబట్టి అది నిస్సంకల్ప స్థితి అవుతుంది. కాబట్టి ఈ సత్వగుణం అనేటువంటిది మనకు అడ్డొస్తుంది. ఈ సత్వగుణం అనేటువంటిది మనకి జ్ఞానాసక్తిని కలిగిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి చూస్తూ చూస్తూ ఎవడొదులుకుంటాడు ఆనందాన్ని? ఎందుకనంటే మళ్ళా రజోగుణ తమోగుణాలు తొలగిపోయినాయి మన ప్రయత్నంతో. ఇప్పుడు సత్వగుణం ఉంది. సత్వగుణం జ్ఞానాసక్తిని కలిగిస్తుంది, జ్ఞానాసక్తిని కలిగించి మనకు ఆనందాన్ని కలిగిస్తుంది, ప్రశాంతతని ఇస్తుంది. కాబట్టి ఈ ప్రశాంతతని, ఈ ఆనందాన్ని పోగొట్టుకోవాలని ఎవడు ప్రయత్నం చేయడు. అందుకని ఎప్పుడు కూడా ఆ సత్వగుణంలోనే ఉంటాడు, ఆ ఆలోచనలోనే ఉంటాడు, ఆ ధ్యాన మార్గంలోనే ఉంటాడు. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఈ ధ్యానం చేస్తున్నటువంటి నేను, ధ్యేయ వస్తువైనటువంటి పరమాత్మ చేసేటువంటి ధ్యాన సాధన, ఈ మూడింటి యొక్క స్పృహ అతనికి ఉంటుంది ఈ సత్వగుణంలో ఉన్నంత వరకు కూడా. అంటే సత్వగుణంలో ఉన్నంత వరకు నేను, పరమాత్మని ధ్యానించే నేను, ధ్యానించబడే పరమాత్మ, చేసేటువంటి ధ్యానం అనేటువంటి త్రిపుటి అంటారు. ఈ త్రిపుటి అనేటువంటిది ఉంటుంది. సత్వగుణం ఉన్నంత వరకు త్రిపుటి ఉంటుంది. ఈ త్రిపుటి కనుక నాశనం కావాలంటే సత్వగుణం తొలగిపోవాలి. కాబట్టి అప్పుడే మనస్సు త్రిగుణాతీతం, అంటే మూడు గుణాలకి అతీతం అవుతుంది. అప్పుడే త్రిపుటి అంతమవుతుంది. అప్పుడు మనస్సు కూడా అంతమైపోతుంది. అంటే నేను నేను అనబడేటువంటి అహంకారం ఏదైతే ఉందో అది కాస్త అంతమైపోతుంది. అదే సమయంలో అహంకారంతో పాటుగా మనం చేస్తున్నటువంటి సాధన ఏదైతే ఉందో అది కూడా అంతమైపోతుంది. అదేమిటండి, ఇంత కష్టపడి సాధన చేస్తే అంతమైపోతేట? ఈ సాధన నీకు అడ్డు కావాలన్నా? ఈ సాధన కూడా అడ్డే. ఎందుకనంటే ముళ్ళు కనుక నీ కాల్లో కనుక విరిగితే ఆ ముళ్ళు కనుక తీయాలంటే మరొక ముళ్ళుతో తీస్తాం. మరి అది తీసిన తర్వాత ఈ ముళ్ళుని పారేయండి అంటే, అమ్మో ఆ ముళ్ళుని పారేస్తాను కానీ దీన్ని ఎట్లా పారేస్తానండి అంటావా? అని దీన్ని ఏమైనా కాల్లో గుచ్చుకుంటావా? గుచ్చుకోము. దీన్ని కూడా తీసి అవతల పారేస్తాం. ఎందుకని? అన్నీ ఆగిపోతేనే పరమాత్మ సాక్షాత్కారం. ఏ ఒక్క భావన ఉన్నా పరమాత్మ సాక్షాత్కారం కాదు, అది సమాధి స్థితి కాదు. కాబట్టి అన్నీ వదిలిపోతేనే పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది. కాబట్టి నేను అనేటువంటి అహంకారము పోతుంది. ఈ అహంకారంతో పాటుగా ఇంతకాలము ఈ అహంకారం చేసినటువంటి సాధన ఏదైతే ఉందో అది కూడా అంతమైపోతుంది. అసలు నేనే లేకపోతే నేను చేసినటువంటి సాధన ఎక్కడుంటుంది? కాబట్టి ఇక సమాధి స్థితి ఎక్కడుంటుంది? కాబట్టి ఇక్కడ మనస్సు అంతమైపోతే అన్నీ కూడా పరమాత్మలోనే అంతమైపోతాయి. పరమాత్మ ఒక్కటే మిగులుతుంది. పరమాత్మ ఒక్కటే మిగిలింది అని అంటే ఇక జీవభావం లేదు, అహంకారం లేదు, జీవభావం లేదు. ఉన్నదొక్కటే ఆత్మ, అదే నేను, అదే ఆత్మానుభూతి, అదే ఆత్మ సాక్షాత్కారం. అయితే ఇదంతా ఎప్పుడు సాధ్యమవుద్ది? సత్వగుణం తొలగినప్పుడే. కాబట్టి సత్వగుణం తొలగితేనే త్రిగుణాతీతులం అవుతాం. త్రిగుణాతీతులం అయితేనే త్రిపుటి పోతుంది. త్రిపుటి పోతేనే మనం పరమాత్మ సాక్షాత్కారం, సమాధి స్థితి, సత్యదర్శనం, పరమాత్మ సాక్షాత్కారం జరుగుతుంది. కాబట్టి ఈ ఆత్మానుభూతికి అడ్డు వచ్చేటువంటి ఈ సత్వగుణాన్ని మనం తొలగించుకోవాలి. ఇదే ఆత్మకు అడ్డు వస్తున్నటువంటి హిరణ్మయేన పాత్ర. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ మంత్రంలో? హిరణ్మయేన పాత్రేణ సత్యస్య ముఖం అపిహితం. హిరణ్మయేన పాత్రేణ, బంగారు పాత్రతో పరమాత్మ యొక్క ముఖం కప్పబడి ఉంది అన్నారు. ఏమిటి పరమాత్మ యొక్క ముఖం కప్పబడి ఉన్నది? ఏమిటా బంగారు పాత్ర అంటే? ఇదిగో ఈ సత్వగుణమే బంగారు పాత్ర. సత్వగుణం మంచిది కాబట్టి అందుకని బంగారంతో పోల్చారనమాట. కాబట్టి ఇది బంగారు పాత్ర అని. మరైతే రాగి పాత్ర, ఇత్తడి పాత్ర, మట్టి పాత్ర అని వాటిలో అనలేదేమండి? అంటే అవన్నీ కూడా పెద్దగా ఆకర్షణలు ఉన్నాయి కాదు.
మనకి బాగా ఆకర్షణ ఉండి మనం వదిలిపెట్టలేంది, ఒకవేళ అది కనుక మనం వదిలిపెడితే మనం దిగులు పడేది, ఏడ్చేది, వలవలా కొట్టుకునేది ఏమిటనంటే బంగారం. కాబట్టి బంగారం కనుక వస్తే ఆనందం, పోతేనేమో దుఃఖం. అంటే బంగారానికి ఉన్నటువంటి ఆకర్షణ రాగికో, ఎత్తడికో, మట్టికో, దీనికి దేనికైనా ఉంటుందా? దేనికి ఉండదు. ఈ బంగారం కనుకైతే ఎంతో ఆకర్షణీయమైనటువంటి, సామాన్యులనే కాదు గొప్ప గొప్ప పండితులనైనా, సర్వసంగ పరిత్యాగులై సన్యాసి వేషాన్ని వేసుకున్నటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళం అనుకునేటువంటి వాళ్ళైనా అందరినీ కూడా వలలో పడేసుకునేటువంటి ఆకర్షణ ఉంటుంది. కాకపోతే సామాన్యులైనటువంటి వాళ్ళు కనుకైతే గ్రాముల్లోనో తులాల్లోనో చూసుకుంటారు, కాస్త భాగ్యవంతులు కనుకైతే కిలోల్లో చూసుకుంటారు. ఇక సర్వసంగ పరిత్యాగులైనటువంటి సన్యాసులు అయితే టన్నుల కొద్దీ బంగారం కావాలి వాళ్ళకి. మొత్తం మీద ఏమిటంటే ఈ బంగారం అనేటువంటిది అంతటి ఆకర్షణ, ఎవరినైనా సరే ఆకర్షణలో పడేస్తుంది, ఎవరినైనా సరే మాయలో పడేస్తుంది. అందువల్ల ఈ సామాన్యుడైన, మనం ఒక జాగ్రత్తగా ఆలోచిస్తే, సామాన్యుడైన భాగ్యవంతుడైన ఆ సర్వసంగ పరిత్యాగం చేసి కాషాయ వస్త్రం వేసుకునేటువంటి వాడైనా వాళ్ళు పోయిన తర్వాత మిగిలినటువంటి వాళ్ళు కొట్టుకు చచ్చేది ఈ బంగారం కోసమే. అదిగో దానికోసమే ఈ బంగారాన్ని ఇట్లా బాగా పోగు చేసి ఎట్టు పెట్టేది. దానికి అంత ఆకర్షణ, అంత మాయలాడి ఈ బంగారం అనేటువంటిది. అందుకని ఈ బంగారం సామాన్యులైనటువంటి వాళ్ళు కాదు, ఎంతటి వాళ్ళైనా సరే బుట్టలో పడేయడానికి సమర్థత కలిగినటువంటిది. సాక్షాత్తు శ్రీరామచంద్రుడి యొక్క భార్య సీతాదేవి, ఆమె కూడా ఈ బంగారం ఆకర్షణలోనే చిక్కిపోయింది. భర్త కోసమని, భర్త అరణ్యాల్లో ఉంటే నేను ఇక్కడ ఉంటాం ఏమిటని భర్తతో పాటు ఆమె కూడా అరణ్యాలకు వెళ్ళింది. ఆ అరణ్యమే నాకు అయోధ్య అని అన్నది. అలా వెళ్ళినటువంటి ఆమె అక్కడ ఓ బంగారు లేడీని చూచింది. అంతే, ఆ బంగారు లేడీని చూడటంతో ఆమెకి పెద్ద మోజు కలిగింది. మరి ఏమిటండి ఆమె లాంటి ఆమెకు అట్లా కలగటం? ఆమె అనుకుందంట, మా 14 సంవత్సరాలు ఈ అరణ్యవాసం అయిపోయిన తర్వాత, అయోధ్యకు పోయిన తర్వాత మా ముగ్గురు అత్తలకి కూడా ఈ లేడీని కనుక చూపిస్తే వాళ్ళు ఎంత ఆనందిస్తారో అని అనుకుందంట. మనం అనుకుంటుంటాం కదా, ఈ హారాన్ని కనుక చూపిస్తే, ఈ నక్లిస్ కనుక చూపిస్తే, ఈ వడ్రాణం కనుక చూపిస్తే మన వాళ్ళు ఎంత ఆనందిస్తారు అని. అట్లనే పాపం ఆమె కూడా ఏమని అలా అనుకుంది. అలా అనుకున్న తర్వాత ఏం చేసింది, ఆ బంగారు లేడీ కావాలి అంది. సరే లక్ష్మణుడు చెప్తూనే ఉన్నాడు ఇదేదో మాయట్టుంది అని, కానీ ఆ మాట వెళ్ళ. పాపం ఆ కోరింది కదా అని చెప్పి రాముడేమో తీసుకొని రావడానికని వెళ్ళాడు. అంటే పరమాత్మ కన్నా కూడా బంగారు లేడికి అధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చింది, అందుకోసం భర్తను పంపించింది. మరి భగవంతుడి కన్నా బంగారానికి ఎప్పుడైతే విలువిచ్చిందో, భగవంతుడి కన్నా అంటే భర్త రాముడు భగవంతుడు కాబట్టి ఆ భగవంతుడి కన్నా కూడా బంగారానికి ఎప్పుడైతే విలువిచ్చిందో ఆ భగవంతుడికి కాస్త దూరమైంది. మరి మాయా రాక్షసుడికి, రాక్షస మాయకి దగ్గరైపోయింది. దాంతో అనేకమైనటువంటి కష్టాలు, ఆ కష్టాలే కాదు, ఈ బంగారం యొక్క వ్యామోహంతో వ్యక్తిత్వం ఏ రకంగా మారిపోయిందో చూడండి. ఏనాడు కూడా ఒక్క మాట అన్నటువంటి లక్ష్మణుడిని నోటికొచ్చినట్టు మాట్లాడింది. ఆ లక్ష్మణుడు ఎప్పుడు కూడా 14 సంవత్సరాలు ఈ ముఖం చూశారు కదట. ఎందుకని ఈ విషయం కూడా మనకు తెలుస్తుంది. ఎక్కడ, ఇదిగో ఈ రావణాసురుడు ఎత్తుకొని పోయేటప్పుడు ఆభరణాల మూట పడేస్తుంది. ఆ మూట కాస్త ఋషిమోగిరి పర్వతం మీద ఈ కోతులకు దొరుకుద్ది. ఆ సుగ్రీవుడు తీసుకొచ్చి చూపిస్తాడు. చూపించిన తర్వాత రాముడు అంటాడు, ఆయన కళ్ళల్లో నీళ్లు కాస్త అడ్డం వచ్చి అవన్నీ కనపడతల్లా సరిగ్గా, అందుకని లక్ష్మణ నువ్వు చూడన్నాడు. నువ్వు చూడమంటే ఆయన ఏం చేశాడంటే, ఇదిగో ఈ కంఠహారాలు కానీ, ఈ చెవులకు పెట్టుకునేవి కానీ, ఈ గాజులు కానీ ఇట్టాటి నేనేం చూడలేదు, కానీ కాళ్ళకు ఉన్నటువంటి అందెలు మాత్రం ఇదిగో ఇవి మా వదిన గారియను అని చెప్తాడు. అంటే ఆమె పాదాలు మాత్రమే ఎప్పుడు చూస్తాడు కానీ ఆమె ముఖాన్ని ఎప్పుడు చూడలేదట. అదిగో అటువంటి వాడిని నోటికొచ్చినట్టు అనరాని మాటలు అన్నటువంటిది. కాబట్టి ఇలా భగవంతుడికి దూరం అయితే, బంగారానికి కనుక దగ్గరైతే ఏమవుతుందని అంటే అనేకమైనటువంటి కష్టాలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎంతటి వాళ్ళైనా సరే దాని యొక్క ఆకర్షణ నుంచి తప్పించుకోవటం చాలా కష్టం అనేటువంటి మాట ఇక్కడ మనకి తెలుస్తుంది. మరైతే ఇక్కడ ఎందుకు ఈ బంగారంతో పోల్చారు అని అంటే, సత్వగుణం కూడా అంతటి ఆకర్షణ కలిగింది. సత్వగుణంలో కూడా మనం దీన్ని వదులుకోవంత తేలిగ్గా, సత్వగుణంలో కనుక ఉంటే మనకు ఆనందంగా ఉంటుంది. ఆనందంగా ఉంటుంది కాబట్టి ఆనందాన్ని వదులుకోలేం. కాబట్టి ఈ సత్వ
సత్వగుణాన్ని బంగారాన్ని వదులుకోలేం కాబట్టి బంగారు పాత్రతో పోల్చారు. అందుకని ఈ సత్వగుణాన్ని బంగారు పాత్రతో పోల్చి ఈ బంగారు పాత్ర అదిగో పరమాత్మ యొక్క ముఖం కప్పివేసింది అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. నిజంగా సత్వగుణం కూడా బంగారు పాత్రతో పోల్చవలసినటువంటిది. ఎందుకని సత్వం సుఖే సంజయతి అని భగవద్గీతలో చెప్పారు. అంటే సత్వం సుఖాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, ధర్మకార్యాలు, దైవ కార్యాలు, పరోపకారం, లోక కళ్యాణం, త్యాగం చేయాలి అని అనిపిస్తుంది. ఇదంతా అనిపించేటువంటిది సత్వగుణం. ఎంత మంచి గుణం కూడా ఆత్మసాక్షాత్కారానికి మనకు అడ్డం అవుతుంది. ఇంత మంచి గుణం సత్వగుణం మంచి గుణమే అయినప్పటికీ కూడా అది మనకి ఆత్మసాక్షాత్కారానికి అడ్డమవుతుంది. అందుకనే హిరణ్మయేన పాత్రేణ సత్యస్య ముఖం అపిహితం, హిరణ్యమయేన పాత్రేణ బంగారు పాత్రతో ఆ సత్య ముఖం, ఆ పరమాత్మ యొక్క ముఖం కప్పబడింది అని చెప్పారు. దీన్ని కూడా వదిలించుకుంటేనే ఈ చివరి సంస్కారపు పొర తొలగిపోతుంది. కాబట్టి ఈ సత్వగుణం మంచిదైనప్పటికీ కూడా దాన్ని తొలగించుకోక తప్పదు. ఎప్పుడూ సత్వగుణంలో ఉండి సత్కార్యాలు చేస్తూ ఉంటే, జ్ఞానాన్ని పొందుతూ ఉంటే ఆనందంగానే ఉంటుంది. ఆనందంగా ఉంది కదా అని చెప్పి మరి అందులోనే కనుకుంటే, తీయగా ఉంది కదా అని చెప్పి ఈగ ఆ తేల్లోనే ఉందనుకోండి, ఏమవుతుంది? చచ్చూరుకుంటుంది. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఆనందంగా ఉంది కదా అని ఆలోచించకూడదు. ఈ ఆనందం తాత్కాలికమైనటువంటి ఆనందమా, శాశ్వతమైనటువంటి ఆనందమా? మనకి శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి. అలా కాకుండా సత్వగుణం ద్వారా వచ్చినటువంటి తాత్కాలికమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందంతో మనం కనుక తృప్తిపడి అక్కడనే కనుక ఉండిపోయినట్లయితే మళ్ళీ జన్మకర్మ వలయంలో జనన మరణ చక్రంలో ఇరుక్కోవాల్సి వస్తుంది. మళ్ళీ మళ్ళీ పుట్టి మళ్ళీ మళ్ళీ చచ్చి మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించాల్సి వస్తుంది. అందుకోసం అని చెప్పి మనం ఏం చేయాలంటే శాశ్వతమైనటువంటి ఆనందం కావాలంటే ఇదిగో ఈ తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి సత్వగుణాన్ని కూడా మనం వదిలించుకోవాలి అనేటువంటి విషయం మనకి తెలియాలి. అందుకే ప్రార్థన. ఈ ప్రార్థన అనేటువంటిది ఏదో ఆషామాషిగా ఏ ప్రాపంచిక వస్తువు కోసమో ఏ భోగం కోసమో చేసేటువంటిది కాదు. మరి ఎందుకు చేస్తున్నారు? పరమాత్మ యొక్క సాక్షాత్కారం కోసం చేస్తున్నారు. స్వస్థితిలో నిలవటం కోసం చేస్తున్నాం. మన యొక్క ప్రార్థన మరి ప్రార్థన చేయటానికి నిజంగా మనకు అర్హత ఉందా అని అంటే ఉంది. ఏమిటి అర్హత? సత్యధర్మాయ దృష్టయే అని చెప్పారు. అంటే సత్యాన్ని ధర్మంగా కలిగినటువంటి వాడిని నేను అని, లేదా సత్యోపాసకుడిని నేను పరమాత్మ ఉపాసకుడిని నేను నిన్ను ఉపాసన చేస్తూ ఉన్నాను, ఎంతో కాలం నుంచి ఉపాసన చేస్తూ ఉన్నాను. ఇంతవరకు ఎందుకు ఉపాసన చేస్తున్నానంటే ఇదిగో నాకు ఈ రకమైనటువంటి ప్రయోజనాన్ని నువ్వు కలిగించడం కోసము. కాబట్టి సత్యోపాసకుడిని లేదా సత్యమునే ధర్మముగా కలిగినటువంటి వాడిని నేను. నిజంగా మానవులై పుట్టినటువంటి మనందరి యొక్క ధర్మం ఏమిటి అని అంటే ఇదిగో ఖచ్చితంగా నెరవేర్చాల్సినటువంటి ధర్మం, ఖచ్చితంగా నెరవేర్చవలసినటువంటి కర్తవ్యం మనకు ఒకటి ఉంది. ఏమిటదంటే సత్య దర్శనం. సత్య దర్శనం అని అంటే పరమాత్మ దర్శనం, ఆత్మ సాక్షాత్కారం. ఇది నా ధర్మం, ఇది మానవుడి యొక్క ధర్మం, ఇదే జీవధర్మం. ఇటువంటి ధర్మాన్ని కలిగినటువంటి నేను ఇప్పుడు ఆ సత్యం యొక్క దర్శనం చేసుకోవాలి, ఆ పరమాత్మ యొక్క దర్శనాన్ని చేసుకోవాలి. కానీ పరమాత్మ దర్శనం చేసుకోవడానికి వీలు లేకుండా ఆయన యొక్క ముఖం ఈ బంగారు పాత్ర చేత కప్పబడి ఉంది. అంటే సత్వగుణంతో ఈ పరమాత్మ యొక్క ముఖం కప్పబడి ఉంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సత్వగుణం అనేటువంటిది మనకు అడ్డం ఉండటం వల్ల పరమాత్మ మనకు కనిపించటంలా. అంతేగాని పరమాత్మను సత్వగుణం కప్పింది మనల్ని. ఒకవేళ సూర్యుడు అక్కడ ఉన్నాడు అనుకోండి, మన కంటికి చెయ్యిని అడ్డం పెడితే సూర్యుడు కనపడ్డు. ఇప్పుడు ఈ చెయ్యి సూర్యుడిని కప్పిందా, మన కంటిని కప్పిందా? మన కంటినే కప్పింది. అదేవిధంగా ఇక్కడ పరమాత్మని ముఖాన్ని బంగారు పాత్ర కప్పింది అని అంటే అది అలంకారికంగా చెప్పడమే కానీ నిజంగా కప్పింది ఎవరిని అంటే మన యొక్క జ్ఞానాన్ని లేదా మన యొక్క మనస్సుని. మన మనస్సులో ఉన్నటువంటి 3 గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 గుణాలు కూడా తెరలే. అయితే 2 తెరలు వదిలించుకున్నాం, కానీ 3వ తెర అయినటువంటి సత్వగుణం ఏదైతే ఉందో దాన్ని వదిలించుకోవటం మనకి చేత కాదు. కాబట్టి దాన్ని వదిలించమని చెప్పి మనం ఇక్కడ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాం. కనుక నాకు పరమాత్మ యొక్క సాక్షాత్కారం కావాలంటే, పరమాత్మ దర్శనం కావాలి అని అంటే ఈ సత్వగుణం అనేటువంటిది నాకు అడ్డు తొలగాలి, ఈ బంగారు పాత్ర అడ్డు తొలగాలి. కాబట్టి ఎలా తొలగించుకోవాలి అని అంటే ఇంతవరకు తమోగుణ రజోగుణాలను మనం తొలగించుకున్నాం. అది మన ప్రయత్నంతో తొలగించుకున్నాం, మన సాధనతో తొలగించుకున్నాం. కానీ సత్వగుణాన్ని పట్టుకొని వాటిని తొలగించుకున్నాం. కానీ మరి సత్వగుణాన్ని తొలగించుకోవాలంటే దేన్ని పట్టుకోవాలి?
దేన్ని పట్టుకోవాలి అని అంటే, ఎవరిని పట్టుకోవాలి అని అంటే, ఎవరి సాయం పొందాలి అని అంటే, ఎవరైతే ఈ మనస్సును పోషిస్తున్నారో వాళ్ళ యొక్క సాయాన్ని పొందాలి. ఆయన ఇక్కడ పోషణ్, ఓ పోషకుడా అని పిలుస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ సూర్య భగవానుణ్ణి పిలుస్తున్నారు, పోషణ్, పోషకుడా, ఓ పోషకుడా, ఓ ప్రత్యక్ష సాక్షి. ఎందుకంటే సూర్యుడు ప్రత్యక్ష దైవం, ఆయన అందుకనే ప్రత్యక్ష నారాయణుడు అని అంటూ ఉంటారు. అందరికీ వెలుగును ప్రసాదించేటువంటి వాడు, పైగా ఆయన పోషకుడు. ఏం పోషిస్తున్నాడండి? మనం జీవించాలి అని అంటే వెలుగు కావాలి, అది ఒకటి. రెండు, మనం జీవించాలి అంటే మనకు ఆహారం కావాలి, మనం జీవించాలంటే మనకి దప్పిక కావాలి, మరి నీరు కావాలి. ఈ ఆహారం కానీ ఈ నీరు కానీ ఈ రెండు సూర్యుడి వల్లనే వస్తూ ఉంది. నీరు ఎట్లా వస్తూ ఉంది? సముద్రంలో వంటి నీటిని వేడెక్కిస్తున్నాడు, అది కాస్త ఆవిరై మేఘాలు అవుతున్నాయి, మేఘాలు వర్షంగా మారి మనకి నీరు అందుతూ ఉంది, అది దప్పికి తీర్చేటువంటి నీరు. అదే ప్రకారంగా సూర్యుడి యొక్క కాంతి పడితేనే ఇక్కడ పంటలు పండుతాయి, లేకపోతే పంటలు పండవు. అందుకని ఆ సూర్యుడి పంటల యొక్క ఆహారానికి కూడా కారణమవుతూ ఉన్నాడు. ఇక వెలుతురు అది ఇస్తున్నాడు, పైగా మనలో కావాల్సినటువంటి పోషక శక్తి, విటమిన్, అదిగో వాటిని కూడా సూర్యుడు డైరెక్ట్గా మనకి ఇస్తూ ఉన్నాడు. అందుకని ఆయన ఆయన పోషకుడా అని అంటున్నారు. అయితే ఆయనకు ఆ శక్తి ఎక్కడిదండి? సూర్యుడికి ఇటువంటి శక్తి ఎక్కడిది అని అంటే, ఆయనలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మదే. సూర్యోపనిషత్తులో మనం చెప్పుకున్నాం, ఈ సూర్యుడిలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఆ అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మదే. కనుక మన యొక్క ప్రార్థన బాహ్యంగా సూర్యుడికి చేస్తున్నప్పటికీ కూడా అంతరంగా మాత్రం ఆ సూర్యుడిలో ఉన్నటువంటి పరమాత్మకే మనం ప్రార్థన చేస్తున్నాం. అందుకే సూర్యుడిని ఇలా ప్రార్థిస్తూ ఉన్నాం. అయితే ఎవరికైనా ఒక అనుమానం రావచ్చు, ఏమండి ఈ మంత్రంలో సూర్యుడిని ప్రార్థించమని చెప్పారు కాబట్టి ఎవరైనా సరే సూర్యుడినే ప్రార్థించాలా, లేకపోతే ఇంకెవరినైనా ప్రార్థించవచ్చా అని. అదేమీ లేదు. నీ ఇష్ట దైవం ఏదైతే ఉందో, నీ ఉపాస్య దేవత ఏదైతే ఉందో, నువ్వు ఎవరినైతే నమ్ముకొని ఉన్నావో ఆ నమ్ముకున్నటువంటి దేవతని నువ్వు ప్రార్థించవచ్చు. కానీ ఇక్కడ మాత్రం సూర్యుడిని చెప్పారు. ఇక్కడ సూర్యుడిని చెప్పడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఏమిటనంటే, సాధారణంగా ఉపనిషత్తుల్లో ప్రధానంగా బృహదారణ్యకోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, అలాగే కౌశితకి బ్రాహ్మణం అని ఉంది. అదిగో ఈ బ్రాహ్మణాల్లో వీటిలో బ్రహ్మాన్ని దర్శించాలి అంటే 3 స్థాయిలు చెప్పారు, అంటే 3 చోట్లు చెప్పారు. పరమాత్మను మనం గనక దర్శించాలంటే 3 చోట్లు చెప్పారు. ఏమిటంటే, 1 సూర్యుడు, 2 హృదయము, 3 కన్ను. 1 సూర్యుడు, 2 హృదయము, 3 కన్ను. ఈ 3 చోట్ల పరమాత్మను దర్శించమని అన్నారు, బ్రహ్మాన్ని దర్శించాలి అన్నారు. ఎందుకనంటే భగవంతుడి యొక్క విశేషమైనటువంటి ఆవిర్భావం ఈ 3 స్థానాల్లో ఉంటుంది అని. అంతేకాదు సూర్యుడు ప్రత్యక్ష దైవం కాబట్టి ఇలా మనకు ఎదురుగా ఉన్నటువంటి సూర్యుడిని మనం ప్రార్థించడం మహా తేలిక కనుక అందుకనే సూర్యుడిని ప్రార్థిస్తూ ఉన్నారు ఇక్కడ, ఆయన ప్రత్యక్ష నారాయణుడు కనుక. ఇది ఒక అర్థం. అయితే మరొక అర్థం ఉంది. అదేమిటండి అని అంటే, ఈ ఉపనిషత్తు శుక్లయజుర్వేదంలోది. ఈ ఉపనిషత్తు శుక్లయజుర్వేదంలోది. శుక్లయజుర్వేదంలో 40 అధ్యాయాలు ఉంటే చిట్టు చివరి 40వ అధ్యాయమే ఈ 18 మంత్రాలతో కూడుకున్నటువంటి ఉపనిషత్తు. దీన్ని యాజ్ఞవల్క మహర్షికి సూర్యుడు బోధించాడు కాబట్టి సూర్యుడిని ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు. అంటే యాజ్ఞవల్క మహర్షి సూర్యుడి దగ్గర నుంచి ఈ ఉపనిషత్తును తెలుసుకున్నాడు కనుక సూర్యుడు ఇక్కడ ఉపాస్య దేవత అయి అలా చెప్పడం జరిగింది. అయితే దీనికి ఒక అద్భుతమైనటువంటి కథ ఉంటుంది. అద్భుతమైన కథ కాదు, అసహ్యకరమైనటువంటి కథ ఉంటుంది. ఈ కథని కూడా మనం తెలుసుకోవాలి. ఏమిటా కథ అంటే, ద్వాపర యుగంలో వేదవ్యాసుడు వేద మంత్రాలన్నీ కూడా ఒక్కటిగా ఉన్నప్పుడు వాటిని 4గా విభాగం చేశాడు. అవే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్ణ వేదం అనేటువంటి 4 వేదాలు. ఈ 4 వేదాలని ఆయన విభాగం చేసి తన శిష్యులైనటువంటి పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని అనేటువంటి 4 మహర్షులకి కూడా పంచి వాళ్ళ చేత వేరు వేరు సంహితలు చేయించి లోకంలో ప్రచారం చేయమని చెప్పాడు. ఆ రకంగా తీసుకున్నటువంటి వాళ్ళలో పైలుడేమో ఋగ్వేదాన్ని తీసుకున్నాడు, వైశంపాయనుడేమో యజుర్వేదాన్ని తీసుకున్నాడు, సుమంతుడేమో సామవేదాన్ని తీసుకున్నాడు, జైమిని ఏమో అధర్ణ వేదాన్ని తీసుకున్నాడు. అలా 4 వేదాలని 4 శిష్యులైనటువంటి వాళ్ళు కూడా తీసుకొని వాటికి వాళ్ళు ప్రత్యేకంగా వేరువేరుగా సంహితలు చేయించి వాటిని శిష్యులకి బోధించడం జరిగింది.
ఇందులో యజుర్వేదాన్ని వైశంపాయనుడు తీసుకున్నాడు. మనకి ఇప్పుడు యజుర్వేదమే కావాలి, ఎందుకంటే ఇది శుక్ల యజుర్వేదం లేదు కనుక. నిజంగా మొట్టమొదట యజుర్వేదం అనేది ఒక్కటే ఉంది, మరి రెండు ఎప్పుడు ఏర్పడ్డాయండి? ఇదిగో ఈ కథ కనుక వింటే మనకి కృష్ణ యజుర్వేదం శుక్ల యజుర్వేదం ఎట్లా ఏర్పడ్డాయో మనకు తెలుస్తుంది. ఈ కథ పురాణాల్లో ఉన్నటువంటి కథ. పురాణాల్లో ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్గా ఉండదు, ఏదోగా చెప్తారు. చెబితే దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం తెలుసుకోవాలి. ఏమిటయ్యానంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం, వైశంపాయనుడు వ్యాస మహర్షి దగ్గర నుంచి ఈ యజుర్వేదాన్ని తీసుకున్నాడు. ఆయన కొంతకాలానికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది ఆ వైశంపాయనుడికి. దానికి తగినటువంటి ప్రాయశ్చిత్త విధులు నిర్వర్తించమని తన యొక్క శిష్యులకి ఆయన ఆదేశించాడు. అతని యొక్క శిష్యుల్లో ఈ యాజ్ఞవల్కుడు అనేటువంటి ఆయన చాలా స్ఫురద్రూపం కలిగినటువంటి వాడు, చాలా మంచి తెలివితేటలు కలిగినటువంటి వాడు, మంచి తేజస్సు కలిగినటువంటి వాడు. అతడు లేచి గురువుగారితో ఇలా అంటున్నాడు, ఏమని? ప్రాయశ్చిత్త విధులు కనుక నిర్వర్తించాలంటే ఇదిగో ఇలాంటి అసమర్థులు, ఇలాంటి నిర్వీర్యులు వీళ్ళేమీ చేయలేరు, కాబట్టి మీకు నేను మాత్రమే ఈ ప్రాయశ్చిత్త విధులు నిర్వర్తిస్తాను, కాబట్టి ఆ మొత్తాన్ని కూడా నాకు ఒక్కడికే అప్పగించండి అని గురువుగారిని అర్థించాడు. గురువుగారికి పట్టరానికి కోపం వచ్చింది. ఎందుకనంటే తోటి విద్యార్థుల్ని, తన తోటి శిష్యులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని అవమానకరంగా మాట్లాడి తనను గొప్పగా చేసుకున్నాడు కాబట్టి పట్టరానంత కోపం వచ్చి, ఇంత అహంకారం కలిగినటువంటి వాడు తన ఆశ్రమంలో ఉండటానికి వీలు లేదు అని చెప్పి, తన దగ్గర ఏ విద్య అయితే నువ్వు నేర్చుకున్నావో ఆ విద్య మొత్తాన్ని కక్కేసి ఈ ఆశ్రమం వదిలిపెట్టి వెళ్ళమన్నాడు. గురువుగారి ఆజ్ఞ కదా, ఆ కాలంలో గురువు యొక్క ఆజ్ఞను తూచా తప్పక పాటించేవాళ్ళు కాబట్టి ఎంతో బాధతోటి యాజ్ఞవల్కుడు తాను నేర్చుకున్నటువంటి యజుర్వేదం మొత్తాన్ని కూడా కక్కేశాడు. అలా కక్కేసినప్పుడు అతనిలో నుంచి రక్తము కళ్ళ వాటితో సహా అది పడిపోయింది. దీన్ని ఆశ్చర్యంతో చూస్తున్నారు మిగిలినటువంటి శిష్యులు. అంటే ఆయన యజుర్వేదాన్ని కక్కితే ఆయన యొక్క రక్తం కళ్ళతో సహా అది పడిపోయింది. దీన్నంతా ఆశ్చర్యంతో శిష్యులు చూస్తూ ఉన్నారు. అప్పుడు శిష్యులతోటి వైశంపాయనుడు అన్నాడు, మీరు తిత్తిరి పక్షులుగా మారి దాన్ని మొత్తాన్ని తినేయండి అన్నాడు. అందుకని శిష్యులు తిత్తిరి పక్షులుగా మారి ఆయన వాంతి చేసుకున్నటువంటి ఈ యజుర్వేదాన్ని రక్తం కళ్ళ వాటితో సహా వాళ్ళని తినేయమన్నాడు. తినేయమనేటప్పటికల్లా వాళ్ళు అలాగనే దాన్ని తినేశారు. వాళ్ళు అలా తినేసినటువంటి ఆ భాగం ఏదైతే ఉందో అదే తైత్రీయం. అంటే తిత్తిరి పక్షులుగా ఉండి ఈ స్వీకరించినటువంటి తైత్రీయోపనిషత్తు అంటే ఇది కృష్ణ యజుర్వేదం. గురువుగారి యొక్క ఆజ్ఞ ప్రకారం యాజ్ఞవల్కుడు ఆశ్రమం నుంచి నిర్వేదంతో వెళ్ళిపోయాడు. వెళ్ళమన్నాడు కదా, కక్కేశాడు, వెళ్ళమన్నాడు కాబట్టి కక్కేశాడు, వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఎలాగైనా సరే తాను పోగొట్టుకున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి విద్యని తిరిగి సంపాదించాలని అనుకున్నాడు. అందుకని హిమాలయాలకు వెళ్ళి అక్కడ చాలా కాలం సూర్యుడి గురించి, సూర్య భగవానుడి గురించి తపస్సు చేశాడు. ఆయన్ని ఆరాధించి ఆయన్ని దీర్ఘంగా ఉపాసించేశాడు. ఇలా చేసిన తర్వాత సూర్య భగవానుడు ఆయనకి ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. తన గురువు తన దగ్గర నుంచి ఏ విద్యనైతే వెనక్కి తీసుకున్నాడో ఆ విద్య కంటే ఇంకా గొప్పదైనటువంటి విద్యని, ఇంకా మహత్తు కలిగినటువంటి విద్యని తనకు బోధించమని ప్రాధేయపడ్డాడు సూర్య భగవానుడిని. దానికి అంగీకరించినటువంటి సూర్య భగవానుడు అశ్వరూపంలో, గుర్రం రూపంలో గొప్పదైనటువంటి కొత్త విద్యని ఈ యాజ్ఞవల్కుడికి బోధించాడు. అలా బోధించినటువంటి విద్య శుక్ల యజుర్వేదం. ఇక్కడ నిజంగా వీటికి ఈ పేర్లన్నీ కూడా ఎలా వచ్చినాయి అని అంటే ఇక్కడ శుక్ల యజుర్వేదం అనేటువంటిది వచ్చింది కాబట్టి అసలైన యజుర్వేదాన్ని కృష్ణ యజుర్వేదం అని పెట్టాల్సి వచ్చింది. అంతే తప్ప దానికి మొదట్లో ఒక్క యజుర్వేదం అనే పేరే ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఈ శుక్ల యజుర్వేదం అనేది ఒకటి వచ్చింది కాబట్టి దానికి వేరే పేరు పెట్టాలి కాబట్టి అందుకని ఆ యజుర్వేదాన్ని కృష్ణ యజుర్వేదం అన్నారు. ఈ రకంగా రెండు యజుర్వేదాలు మనకి ఉన్నాయి. ఇది కథ. మరి ఈ అసహ్యకరమైనటువంటి కథను విన్న తర్వాత ఏమిటి ఈ కథ, ఏమిటి ఇంత అసహ్యకరంగా చెప్పారు, అసలు ఆయన విద్య నేర్చుకోవటం ఏమిటి, ఆయన కక్కటం ఏమిటి, కక్కితే రక్తం కళ్ళతో సహా పట్టం ఏమిటి, దాన్ని వీళ్ళని తినమనంటే తిత్తిరి పక్షులు తినమంటే వీళ్ళు తినటం ఏమిటి, ఆ తిత్తిరి పక్షులుగానే అయ్యేందుకు తినమన్నాడు, ఏమిటి కథ, దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? కాబట్టి ఇదేదో తెలుసుకోవాలని బుద్ధిమంతులకి అనిపించక మానదు.
ఇది పురాణాల్లో చెప్పబడినటువంటి గాథ కాబట్టి దీన్ని కథారూపంలో చెప్పినప్పటికీ కూడా దీని వెనక ఏదో ఒక రహస్యం ఉందని అనిపించకపోదు. మరి ఈ రహస్యాన్ని ఇప్పుడు కనుక తెలుసుకోలేదనుకోండి కొంతమందికి నిద్ర పట్టదు. కారణం ఏమిటనంటే ఏమిటి విచిత్రం, ఏమిటి చిత్రమైనటువంటి కథ, ఏమిటి అసహ్యకరమైనటువంటి కథ, ఏమిటి ఇదంతా నిజమేనా అనేటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి మనం తెలుసుకోవాలి. మరి ఈ కథ వెనక వేద విద్య యొక్క లక్ష్యం, వేద విద్యని ఎందుకు నేర్చుకోవాలి, గురు శిష్యుల యొక్క అర్హతలు, వేదకాలం నాటి బోధనా పద్ధతులు, గురువు పట్ల శిష్యులకి ఉండవలసినటువంటి భక్తి విశ్వాసాలు, గౌరవము, ఇవన్నీ కూడా నిగూఢంగా దాగి ఉన్నాయి. ఏమిటి కథ, ఈ కథ వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమిటి, దీన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నోటితో తిన్నటువంటి దాన్ని నోటి గుండా కనుక తిరిగి బయటికి కనుక పంపిస్తే దాన్ని ఏమంటామంటే వాంతి చేసుకోవటం అని అంటాం. మనకు తెలిసినటువంటి విషయం ఇది. నోటితో తిన్నటువంటి దాన్ని మళ్ళీ నోటి ద్వారానే కనుక బయటకు వస్తే దాన్ని ఏమంటాం, వాంతి అంటాం. ఆ రోజుల్లో బ్రహ్మ విద్య నేర్చుకోవటం అని ఇలాంటిదే. ఎందుకని ఆ రోజుల్లో గ్రంథాలు లేవు, అచ్చు పుస్తకాలు లేవు, పేపర్లు లేవు, పెన్నులు లేవు, పెన్సిళ్ళు లేవు, రాసుకోవడానికి లేదు. గురువు నోటితో ఉపదేశిస్తాడు, శిష్యుడు దాన్ని శ్రద్ధగా వింటాడు, మళ్ళీ నోటితో పలికి తాను తెలుసుకున్నటువంటి విషయం సరైందా కాదా అనేది తెలుసుకుంటాడు. అంటే గురువుకి వినిపిస్తాడు. మళ్ళీ అంటే గురువు నోటితో చెప్పినటువంటి దాన్ని ఈయన విని మళ్ళీ నోటితో ఈయన చెబుతాడు, ఆ విన్నటువంటి దాన్ని చెబుతాడు. చెప్తే గురువు రైట్, ఇది కరెక్టే అని అంటాడా, లేదా దీంట్లో ఏమైనా తప్పులుంటే వాటిని సరిచేస్తాడా అనేటువంటి విషయం అన్నమాట. ఆ విధంగా మళ్ళీ గురువుకి శిష్యుడు వినిపిస్తాడు. అంటే ఇలా విద్యని, బ్రహ్మ విద్యని నోటి ద్వారా లోపలికి పంపి తిరిగి నోటి ద్వారానే ఇతర శిష్యులకి బోధించడం అనేటువంటిది ఆనాడు ఉన్నటువంటి సాంప్రదాయం. ఇప్పుడు దాన్ని వాంతి కింద లెక్క చేసుకోవాలి. ఎందుకని నోటి ద్వారా లోపలికి పోయి మళ్ళీ నోటి ద్వారా బయటకు వచ్చింది కాబట్టి అందుకని వాంతి అన్నారు. ఈ విద్య యొక్క లక్ష్యం ఏమిటంటే తన యథార్థ స్వరూపం, ప్రతి మానవుడి యొక్క యథార్థ స్వరూపం బ్రహ్మమే అని తెలుసుకొని తాను బ్రహ్మముగానే ఉండిపోవాలి, తనను తాను బ్రహ్మముగా గుర్తుంచుకోవాలి. ఇదే ఈ విద్య యొక్క లక్ష్యం. ఇది చేయలేనటువంటి వాడికి, అంటే తాను బ్రహ్మములను తెలుసుకొని గుర్తుంచుకోకుండా ఉన్నటువంటి వాడు ఎవరో అటువంటి వాడు బ్రహ్మహత్యా పాతకం చేసినట్టు. ఇది బ్రహ్మహత్యా పాతకం. కాబట్టి ఈ పాతకానికి విరుగుడు ఏమిటనంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి. ఈ ఈ ఈ పాతకం కనుక తొలగాలంటే మళ్ళీ బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి. అయితే ఎవరు దీనికి అర్హులు? యజ్ఞాన్ని వల్కలంగా ధరించినటువంటి వాడే అర్హుడు. యజ్ఞాన్ని వల్కలంగా ధరించినటువంటి వాడు యాజ్ఞవల్కుడు. వల్కలం అంటే వస్త్రం, అంటే మనం అంగవస్త్రం కనుక కట్టుకుంటాం అనుకోండి, అట్లా యజ్ఞాన్ని కట్టుకున్నాడంటే అర్థం ఏంటంటే నిరంతరము కూడా ఈ యజ్ఞ భావనలో ఉండేటువంటి వాడు, యజ్ఞ నిర్వహణ చేస్తూ ఉండేటువంటి వాడు. కాబట్టి అతడే గురువుగా ఈ మహాజ్ఞానాన్ని, ఈ బ్రహ్మజ్ఞానాన్ని తన అనుభవంతో రంగరించి ఇతరులకి బోధించగలడు. ఇప్పుడు అతడు కక్కినటువంటి వేదం రక్తంతో కళ్ళతో కలిసి బయటపడింది అని అంటే అర్థం ఏమిటంటే అతడు నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అతని యొక్క అనుభవంతో రంగరించి మళ్ళీ శిష్యులకి చెప్పాడు అని. అంతేగాని ఆయన కక్కటం కాదు, వీళ్ళు తినటం కాదు. అంటే ఆ శిష్యులకి తాను నేర్చుకున్నటువంటి యజుర్వేదం ఏదైతే ఉందో ఆ యజుర్వేదాన్ని తన యొక్క అనుభవంతో రంగరించి దాన్ని వాళ్ళకి బోధించాడు. అలా అనుభవంతో మిళితమై వచ్చినటువంటి ఈ వేదం శిష్యులకి బాగా అనువుగా ఉంటుంది కాబట్టి వాళ్ళని తిత్తిరి పక్షులై తినమని అన్నాడు. తిత్తిరి పక్షులై ఎందుకు తినమన్నాడు అని అంటే తిత్తిరి పక్షి చాలా చిన్నది కానీ మహా చురుకైనటువంటిది. అది దానికి ఒక లక్షణం ఉంది, చకచక ఆహారాన్ని స్వీకరిస్తుంది. ఒక్క నిమిషంలో ఆహారం టకటక తినేస్తూ ఉంటుంది. ఇది మరైతే ఇక్కడ తిత్తిరి పక్షులుగా అని చెప్పడంలో ఆంతరం ఏమిటంటే ఉత్తమ శిష్యులైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే బాగా చురుకుగా ఉండాలి, బాగా మెలకువలో సూక్ష్మ బుద్ధితో గురువు చెబుతూ ఉండగానే ఈ జ్ఞానాన్ని అందుకోగలిగినటువంటి శక్తి ఉండాలి. అంటే తిత్తిరి పక్షులు ఎట్లయితే టకటక తినేస్తూ ఉంటాయో అది అదే ప్రకారంగా చెప్పినట్టు గురువు చెప్పినట్టుగా స్వీకరించేటువంటి శక్తి ఉండాలి శిష్యులకి అనేటువంటి విషయం ఇక్కడ మనకి తెలుస్తుంది. అంతేగాక ఈ గాథలో, ఈ పురాణ గాథలో మరికొన్ని సత్యాలు కూడా, మరికొన్ని సూచనలు కూడా ఉన్నాయి. ఏమిటంటే శిష్యులు తోటి వారిని చిన్న చూపు చూడకూడదు. నేను చాలా గొప్పవాడిని, వీళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళు అనేటువంటి భావనతో ఉండకూడదు. అందుకని
ఆ తోటి వాళ్ళని చిన్న చూపు చూడకూడదు అనేటువంటిది ఒకటి, మేము చాలా గొప్పవాళ్ళం అనేటువంటి అహంకారం పనికిరాదనేది ఒకటి, అలాగనే గురువు యొక్క ఆదేశాన్ని అది ఎలాంటిదైనా సరే ఇది నాకు సరైందా కాదా అనేటువంటి ఆలోచన లేకుండా తూచా తప్పకుండా పాటించాలి అనేటువంటిది. ఈ ప్రకారంగా ఈ యాజ్ఞవల్కుడు సూర్యుడి ద్వారా ఈ శుక్ల యజుర్వేదాన్ని అభ్యసించాడు కాబట్టి, అంటే యాజ్ఞవల్కుడు ముందుగా యజుర్వేదాన్ని వ్యాస మహర్షి వైశంపాయనుడికి ఇచ్చినటువంటి యజుర్వేదాన్ని స్వీకరించి దాన్ని శిష్యునికి బోధించి మళ్ళీ నువ్వు దీన్ని ఉపయోగించుకోవద్దని గురువు ఎప్పుడైతే చెప్పాడో దాని ప్రకారం ఆయన వెళ్ళి హిమాలయాలకు వెళ్ళి అక్కడ తపస్సు చేసి సూర్యుడిని ప్రార్థించి ఆ సూర్యుడి ద్వారా ఈ యజుర్వేదం కన్నా ఇంకా ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని, దీన్ని మళ్ళీ కొత్తగా శుక్ల యజుర్వేదం అని అన్నారు, అదిగో ఆ జ్ఞానాన్ని పొందటం జరిగింది. సూర్యుడు అశ్వరూపంలో ఈ జ్ఞానాన్ని బోధించడం జరిగింది. అందుకని ఇక్కడ సూర్యుడికే విన్నపం చేస్తూ ఉన్నారు. ఈ ఉపనిషత్తులో సూర్యుడికే ఎందుకు విన్నపం చేయాల్సి వచ్చింది అని అంటే ఇదిగో ఈ కారణంతో చేయాల్సి వచ్చింది. అందువల్ల సూర్యుడు ఇక్కడ ఉపాస్య దేవత, అందుకే ఆయనకి విన్నపం. ఏమని విన్నపం? పూషన్, ఓ పోషకుడా, ఆత్మను కప్పి ఉంచినటువంటి సత్వగుణం అనేటువంటి బంగారు పాత్ర ఏదైతే ఉందో ఆ బంగారు పాత్రను తొలగించు. మిగిలినటువంటి 2 పొరల్ని నేనే ప్రయత్నం చేసి తొలగించుకున్నాను, దీన్ని తొలగించుకోవడానికి నాకు సమర్థత లేదు, కాబట్టి నీవే దీన్ని తొలగించాలి, నిన్ను అర్థించడం తప్ప నేను ఇంకేమీ చేయలేను అని ప్రార్థించాలి. ప్రార్థించడం కాదు, ఆక్రోశించాలి. ఆక్రోశించడం కాదు, కేక వేయాలి. ఇదే భగవంతుడికి చేసుకునేటువంటి చిట్టు చివరి విన్నపం, ఇదే చివరి ప్రార్థన, ఇదే జీవభావం తొలగించుకోవడానికి జీవుడు వేసేటువంటి చిట్టు చివరి కేక, ఇదే జీవుడి యొక్క చావు కేక, ఇదే ధ్యాన పరాకాష్ఠ దశలో సమాధి దశలో వేసేటువంటి చావు కేక, ఇదే సత్వగుణం సత్వాతీత స్థితికి త్రిగుణాతీత స్థితికి వచ్చేటువంటి పరిణామ దశలో వేసేటువంటి కేక, ఇదే త్రిగుణాతీత స్థితి, మనస్సు అంతమయ్యేటువంటి స్థితి, జీవభావం అంతరించేటువంటి స్థితి, మానవ జన్మ సార్థకం కాబోయేటువంటి స్థితి, సమస్తమైనటువంటి కర్మబంధనాల నుంచి విడుదల పొందేటువంటి స్థితి, ఇదే జీవన్ముక్త స్థితి. ఎన్నో జన్మల నుంచి మనం చేస్తున్నటువంటి సాధనలన్నీ కూడా సిద్ధించేటువంటి స్థితి ఇది. ధ్యాన పరాకాష్ఠ దశలో అంటే నిర్వికల్ప సమాధి స్థితిలో జీవుడు చేసేటువంటి ఈ కేకతోటి, ఈ చివరి చావు కేకతోటి ఉపాస్య దేవత కరుణించి ఆ సత్వగుణం అనేటువంటి చివరి తొడుగుని, ఈ బంగారు పాత్రని, ఆకర్షణలతో కూడినటువంటి బంగారు పాత్రని, ఆకర్షణీయమైనటువంటి సత్వగుణాన్ని, ఈ జీవుడి యొక్క జీవభావాన్ని తొలగించేస్తుంది. ఇప్పుడు ఆత్మని కప్పి ఉంచినటువంటి అడ్డు కాస్త తొలగిపోయింది. ఎప్పుడైతే అడ్డు తొలగిపోయిందో ఇప్పుడు అద్భుతమైనటువంటి దర్శనం, మాటలకు అందనటువంటి అనుభూతి, అక్కడ దృశ్యం చూడగానే హృదయం కాస్త జల్లుమంది, కన్నులతో చూడశక్యంగానటువంటి దృశ్యం, మనసుతో ఆలోచించడానికి వీల్లేనటువంటి దృశ్యం, బుద్ధితో విచారణకు అందనటువంటి దృశ్యం ఏముంది అక్కడ? ఏముందో తర్వాత మంత్రంలో చెప్పబోతున్నారు. ఆ తర్వాత మంత్రం ప్రార్థన, సాక్షాత్కారం 2 కూడా మనకు అందులో వస్తుంటాయి. దాన్ని మనం రేపు తెలుసుకుందాం.